వంటి అభిషేకం నేను కూడా కలిగి ఉండాలి. ఆయనలాగా పరిచర్య చేయాలి. ఆయన స్వరూపంలోకి మారాలి. ఇది మనం దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ఇది విలువైనది. ఈ విలువైనది నువ్వు పొందుకోవాలంటే, విలువైన దాని కోసం 15 గంటలు, 18 గంటలు నువ్వు వెల చెల్లిస్తున్నావే, మరి విలువైనటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆయన స్వరూపంలోకి మారేటువంటి విలువైన దాన్ని పొందుకోవడానికి నువ్వు ఎంత వెల చెల్లిస్తున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నావు? ఎంత సమయం దేవుని కోసం కేటాయిస్తున్నావు? నీ శరీరాన్ని, నీ బలాన్ని దేవుని కోసం ఎంత ఉపయోగిస్తున్నావు? నీ జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగిస్తున్నావు? ఎంత ధ్యానం చేస్తున్నావు? నీ ఆశయాలు ఏ విధంగా మార్చుకుంటున్నావు? పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా? దేవునికి ఇష్టడుగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి నిన్ను అర్పించుకుంటున్నావా? నీ ప్రాధాన్యతలు సరిగా ఉన్నాయా? ఇవన్నీ లేకపోతే ఎలా పొందుకుంటావు?